గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి నది సముద్రంలో కలిసే అంతర్వేది అనే పల్లెటూరు. ఆ ఊరిలో ఉదయాన్నే పడవలు వేసుకుని సముద్రంలోకి వెళ్లే జాలర్ల సందడి అంతా ఇంతా కాదు. ఆ ఊళ్ళో రామయ్య అనే ఒక పేద జాలరి ఉండేవాడు. పాపం రామయ్యకు గుండె నిండా దయ ఉంది కాని వలలో పడ్డానికి అదృష్టం లేదు. మిగతా జాలర్లకు పెద్ద పెద్ద పులసలు, కొరమీనులు పడుతుంటే రామయ్య వలలో మాత్రం చిన్న చిన్న ముళ్ళ చేపలు, పీతలు మాత్రమే పడేవి. ఉదయాన్నే రామయ్య చేపలు పట్టడానికి సిద్ధమవుతున్నాడు. సత్తమ్మ ఒక మట్టి గిన్నెలో చల్లటి గంజినీళ్లు, పక్కన ఒక పచ్చి ఉల్లిపాయ తీసుకుని విసుక్కుంటూ బయటకు వస్తుంది. సత్తమ్మ గిన్నెను అరుగుమీద దబ్బున పెడుతూ, ఏవండి ఓ మహారాజుగారు, ఈ గంజినీళ్లు తాగి మీ వేటకు బయలుదేరండి. అసలు మీలాంటి వాణ్ణి కట్టుకున్నందుకు నా కర్మ కాలిపోయింది. అందరు మొగుళ్ళు చేపలు అమ్ముకొని డబ్బులు తెస్తున్నారు. మీరు కూరకి కూడా తేవడం లేదు. ఈ ఇల్లు ఎలా గడవాలి? రోజూ ఈ గంజినీళ్లు తాగి నా ప్రాణం పోతోంది. ఏంటే సత్యమ్మా పొద్దున్నే ఆ అరుపులు? గోదావరి తల్లి నా వల్లో ఏది పడేస్తే అదే కదా. నేను తేగలను. సముద్రంలోకి దూకి నేను చేపల్ని పట్టుకోలేను కదా. నా రాత బాగోలేదు సత్తమ్మా. నా చేతులు చూడు, వల లాగి లాగి రంపం కోసినట్లు ఎలా కోసుకుపోయాయో. ఓహో, రాత బాగోలేదా? పక్కింటి పోలయ్యన చూడండి, రోజూ బుట్టల కొద్దీ చేపలు తెస్తున్నాడు. వాళ్ళ ఆవిడ రోజూ ఘుమఘుమలాడి కూరలు వండుకుంటోంది. నాకేమో మీరు రోజూ ఈ పీతలు, ముళ్ళ చేపలు తెచ్చిస్తున్నారు. ఇవాళైనా కాస్త కళ్ళు పెద్దవి చేసుకుని వల గట్టిగా విసిరి ఓ 2 పెద్ద చేపలు తీసుకురండి. లేదంటే రేపటినుంచి ఈ గంజినీళ్లు కూడా దక్కవు చెప్తున్నాను. అలా అనకే సత్యమ్మ. నదిలో చేపలు పడట్లేదు. ఈరోజు చూడు, సముద్రం లోపలికి వెళ్ళి ఎవరూ పట్టలేనంత పెద్ద చేప పట్టి తీసుకొస్తాను. ఈ రామయ్య సత్తా ఏంటో ఈరోజు నీకు చూపిస్తాను. హా, చెప్తారులే. మీ సత్తా నాకు తెలియదా ఏంటి? ఆ మాటలకేముంది, కోటలు దాటతాయి. వెళ్ళి ఏదో ఒకటి పట్టుకురండి. నేను మీకోసం వేడివేడి అన్నం వండి పెడతాను. రామయ్య నవ్వుకుంటూ భుజాన వలవేసుకుని పడవ వైపు బయలుదేరాడు. సత్తమ్మ నిట్టూరుస్తూ లోపలికి వెళ్తుంది. రామయ్య పడవ వేసుకుని సముద్రం, నది కలిసే పాయ వద్దకు వెళ్ళాడు. మిట్ట మధ్యాహ్నం వరకు ఎండలో మాడిపోతూ వల వేస్తూనే ఉన్నాడు. కాని ఒక్క చేప కూడా పడలేదు. ఇవాళ సత్తమ్మ చేతిలో నాకు చావడం ఖాయం అని మనసులో భయపడుతున్నాడు. ఆఖరిసారిగా దేవుణ్ణి తలుచుకుని వలను బలంగా విసిరాడు. వల లాగుతుంటే విపరీతమైన బరువు అనిపించింది. అమ్మ బాబోయ్, ఏంటిది ఇంత బరువుగా ఉంది? ఏదైనా పెద్ద మొసలు రాతిబండో పడిందా ఏంటి? నా వల ఎక్కడ చిరిగిపోతుందో. గోదారమ్మ తల్లి, తల్లి కరుణించమ్మా. అతి కష్టం మీద రామయ్య వలను గట్టుకులాగాడు. వల ముడివిప్పి చూసేసరికి వాడి కళ్ళు జిగేల్మన్నాయి. అందులో ఒకే ఒక్క చేప ఉంది. కాని అది మామూలు చేప కాదు. అది సుమారు 2 అడుగుల పొడవు ఉండి దాని పొలుసులు అచ్చం బంగారం రంగులో తళతళ మెరుస్తున్నాయి. దాని తోక ఎర్రటి రంగులో పట్టుకుచ్చులా ఉంది. అమ్మా తల్లి, ఏంటిది? నా జీవితంలో నేను వందల రకాల చేపలు చూశాను, కానీ ఇలా బంగారు రంగులో మెరిసిపోయే చేపను ఎన్నడూ చూడలేదే. దీని పొలుసులు అచ్చం బంగారు నాణేలా ఉన్నాయబ్బా. అబ్బా, ఈరోజు నా అదృష్టం పండింది. దీన్ని తీసుకువెళ్ళి అమ్మితే మా కష్టాలన్నీ తీరిపోతాయి. నా సత్తి ఎంత సంతోషిస్తుందో. రామయ్య ఆ చేపను చేతిలోకి తీసుకోబోయాడు. ఆ చేప ప్రాణభయంతో గిలగిలలాడుతూ కొట్టుకుంటుంది. ఆశ్చర్యకరంగా ఆ చేప కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. అది రామయ్య వైపు చాలా దీనంగా నన్ను చంపద్దు అన్నట్లు చూస్తోంది. అరెరే, ఏంటిది? ఈ చేప కళ్ళలో అచ్చం మనుషుల్లాగా కన్నీళ్లు వస్తున్నాయేంటి? నన్ను చూసి బతిమాలినట్లు చూస్తోంది. పాపం, ఇంత అందమైన చేపను నేను ఎలా అమ్ముతాను? దీన్ని చూస్తుంటే నా చేతులు రావడం లేదు. రామయ్య మహా అమాయకుడు, దయగలవాడు కదా. ఆ చేపను అమ్మాలనిపించలేదు. దీన్ని అమ్మి డబ్బులు చేసుకునే కంటే దీన్ని బతికించి ఇంట్లో ఒక కుండలో పెంచుకుంటాను అని నిశ్చయించుకున్నాడు. ఎవరికీ తెలియకుండా ఆ బంగారు చేపను ఒక చిన్న బుట్టలో నీళ్లు పోసి పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. రామయ్య ఇంటికి చేరుకున్నాడు. చేతిలో బుట్ట బరువు చూసి భర్త ఏదో పెద్ద చేప తెచ్చాడని సత్తమ్మ లోపల నుండి కత్తిపేట, గిన్నె పట్టుకుని పరుగున బయటకు వచ్చింది. ఓహో, ఇవాళ మా ఆయన ముఖం కళకళలాడుతోంది. బుట్ట బాగా బరువుగా ఉన్నట్లుంది. ఏవండి, పులస తెచ్చారా? పంజరం తెచ్చారా? కత్తిపేట రెడీగా ఉంచాను, త్వరగా ఇవ్వండి.
ఇవాళ మసాలా వేసి చేపల పులుసు వండేస్తాను. ఆగు సత్యమ్మా ఆగు. ఆ కత్తిపీట అవతల భారై. ఈ చేపను పులుసు చేయడానికి కాదుటే, ఇది చాలా ప్రత్యేకమైనది. ఆ పులుసుకి కాదా? పోనీ నూనెలో వేపుడు చేద్దామా? అదేమైనా సరే, ముందే ఆ చేపను బయటకు తీయండి. సత్తెమ్మ బలవంతంగా బుట్ట లాక్కొని లోపలికి చూస్తుంది. ఆ నీళ్లలో బంగారు రంగులో మెరుస్తూ ఈదుతున్న ఆ వింత చేపను చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అమ్మ బాబోయ్! ఏంటండి చేప? దీని చర్మమేంటి పసుపు రాసుకున్నట్లు అలా మెరిసిపోతోంది? నేను నా జన్మలో ఇలాంటి చేపను చూడలేదు. సరేలేండి, ఏదైతేనే మనకెందుకు, వండేస్తే పోలా? సత్తెమ్మ చేపను పట్టుకోవడానికి చెయ్యి పెట్టబోతుంటే, సత్యమ్మా, నేను చెబుతున్నాను కదా, దీన్ని వండటానికి వీల్లేదు. దీన్ని మనం పెంచుకుందాం. ఇది నా వలలో పడినప్పుడు ప్రాణభయంతో కళ్ళెంబడి నీళ్లు కార్చింది. నన్ను చూసి చంపొద్దు అని బతిమాలింది. దీన్ని ఎలా కోస్తావే పిచ్చిదానా? ఇది మన ఇంట్లో ఒక ప్రాణిలాగా ఉండిపోతుంది అంతే. ఇంకో మాట మాట్లాడొద్దు. ఏమండి, మీకేమైనా బుర్ర చెడిపోయిందా? రోజంతా కష్టపడి కడుపు మార్చుకుని మీరు పట్టుకొచ్చిన చేపను వండుకోకుండా ఇంట్లో పెంచమంటారా? అసలు మనకే తినడానికి సరిగ్గా గింజలు లేక పస్తులు వండుకుంటుంటే ఈ చేపకు మనం నీళ్లు పోసి పెంచాలా? ఇది కుక్క కోడి అనుకున్నారా పెంచుకోవడానికి? పక్కకు జరగండి. ఈరోజు నేను దాన్ని వండాల్సిందే. లేదు సత్యమా, నా ప్రాణం పోయినా సరే దీన్ని వండనివ్వను. ఏమండి, నేనంటే మీకు ఎక్కువ ప్రేమ లేక ఈ చేపంటే ప్రేమ? ఈరోజు ఆ చేపైనా ఉండాలి లేక నేనైనా ఉండాలి. చెప్పండి. అయ్యో దేవుడా, ఈ ఆడవాళ్లతో ఇదే పెద్ద చిక్కు. అదే సమయంలో ఊరి జమీందారు గారి గుమస్తా తన అనుచరులతో కలిసి ఆ వీధిలో నడుచుకుంటూ వస్తున్నాడు. రామయ్య ఇంట్లో జరుగుతున్న పెద్ద గొడవ విని ఏమైందా అని వాళ్ల గుడిసె దగ్గరికి వచ్చాడు. ఏంటయ్యా రామయ్య, మీ ఆవిడ అరుపులు ఊరి చివరి దాకా వినబడుతున్నాయి. ఏమైంది? ఎందుకు అలా కొట్టుకు చస్తున్నారు? చూడండి గుమస్తా గారు, మా ఆయనకు మతిపోయింది. ఈరోజు ఏదో బంగారు రంగులో మెరిసిపోయే ఒక వింత చేప వలలో పడితే దాన్ని వండుకొనివ్వకుండా ఇంట్లో పెంచుకుంటానంటున్నాడు. ఏమైనా న్యాయంగా ఉందా అండి? ఏమిటి? బంగారు రంగులో మెరిసిపోయే చేప? ఎక్కడుంది రామయ్య? ఒకసారి నాకు చూపించు. రామయ్య భయపడుతూనే ఆ బుట్టను తీసుకుని వచ్చి గుమస్తా ముందు పెడతాడు. గుమస్తా అందులోకి చూసి ఒక్కసారిగా షాకవుతాడు. అరెరే, సాక్షాత్తు ఆ భగవంతుడే మమ్మల్ని ఇక్కడికి పంపాడు రామయ్య. ఇది మామూలు చేప కాదు, అరుదైన స్వర్ణమత్స్యం. ఈ చేప కోసమే మేము వారం రోజులుగా వెతుకుతున్నాము. మీరు వెతుకుతున్నారా? నాకేమీ అర్థం కావడం లేదు బాబు. రామయ్య, మన జమీందారు గారి ఏకైక కూతురు రాజనందిని గత 2 నెలలుగా ఒక వింత జబ్బుతో బాధపడుతుంది. ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు, నవ్వడం లేదు, అన్నం ముట్టడం లేదు, ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉంది. ఒక పెద్ద వైద్యుడు ఏమన్నాడంటే, ఆమెను సంతోషపెట్టాలంటే సముద్రంలో అరుదుగా దొరికే ఒక బంగారు చేపను తెచ్చి మీ కొలంలో ఆమె కళ్ళ ముందు ఉంచండి. దాన్ని చూస్తే ఆమె మనసుకు ప్రశాంతత కలిగి ఆ జబ్బు తగ్గిపోతుంది అని చెప్పాడు. నేను వారం రోజులుగా వందలాది జాలర్లను పంపి వెతికించాను, కానీ ఎవరికీ దొరకలేదు. ఈరోజు ఆ చేప నీ వలలో పడింది రామయ్య. అమ్మ బాబోయ్, జమీందారు గారి అమ్మాయికా? అవునమ్మా. రామయ్య, ఈ చేపను నేను తీసుకువెళతాను. దీనికి బదులుగా మీకు 50 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. రామయ్య ఇంకా ఆ చేప వంక జాలిగానే చూస్తున్నాడు. కాని సత్తెమ్మ బుర్ర గిర్రున్న తిరిగింది. ఆమెలో గడుసుదనం నిద్రలేచింది. ఆగండి గుమస్తాగారు, ఇది మామూలు చేప కాదు. మా ఆయన ప్రాణాలకు తెగించి పట్టుకొచ్చిన దేవతా చేప. దీనికి 50 రూపాయలా? కుదరదు. అదేంటమ్మా సత్యమ్మా, పోనీ 100 రూపాయలు తీసుకో, ఇస్తాను. 100 కాదయ్యా, సాక్షాత్తు జమీందారు గారి అమ్మాయి ప్రాణాలు కాపాడే చేపిది. దీనికి 500 రూపాయలు ఇస్తేనే ఇస్తాను, లేదంటే నేనే ఇప్పుడే దీన్ని కూర కోసుకొని వండేస్తాను. సత్యమ్మా, ఏంటే పిచ్చి వేషాలు? గుమస్తాగారితో బేరాలా? అయ్యో ఆగమ్మా తల్లి, చంపేయకు. సరే, నువ్వు అడిగినట్లుగానే 500 రూపాయలు ఇస్తాను. రేపు ఉదయం వచ్చి జమీందారు గారి కోటలో మీ నగదు మీరు తీసుకోండి. నేను ఈ చేపను తీసుకెళ్తున్నాను. గుమస్తా ఆ చేపను ఎంతో జాగ్రత్తగా తీసుకుని తన మనుషులతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూశారండి, 500 రూపాయలట. ఈరోజు నేను దాన్ని వండేసి ఉంటే ఎంత ఘోరం జరిగిపోయేదో కదా. మీ అమాయకత్వమే ఈరోజు మన రాత మార్చేసింది.
డబ్బు వస్తుందన్న సంతోషం ఉంది కానీ సత్యమ్మ, నాకెందుకో ఆ చేపను అలా పంపించేసినందుకు గుండెలో ఏదో మూల బాధ ఉంది. అది నా వంక దీనంగా చూసింది. అబ్బో, మీ జాలి పాడుగాను. ఆ చేప జమీందారి గారి కోటలో బంగారు కొలనులో మహారాణిలా బతుకుతుంది. దాని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. మీరు ప్రశాంతంగా పడుకోండి. ఆ రాత్రి రామయ్యకు నిద్ర పట్టలేదు. తను కాపాడిన చేప గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య, సత్యమ్మ ఇద్దరూ కలిసి జమీందారు గారి కోట ముందు భయపడుతూ నిలబడ్డారు. లోపల నుంచి గుమస్తా వచ్చి వాళ్లను లోపలికి తీసుకెళ్లాడు. జమీందారు రామభద్రరాజు ఎంతో సంతోషంగా, రామయ్య, నువ్వు ఈరోజు ఒక జాలరివి కాదు, నా పాలిట దేవుడివిరా. నా కూతురికి నిన్న రాత్రి మీరు ఇచ్చిన ఆ బంగారు చేపను చూపించాను. ఆ చేపను చూడగానే 2 నెలలుగా మంచం మీద అచేతనంగా పడి ఉన్న నా కూతురు నవ్వుతూ పైకి లేచి కూర్చుంది. ఆ చేపతో ఆడుకుంటూ అన్నం కూడా తిన్నది. నా బిడ్డ ప్రాణాలు కాపాడావు రామయ్య. అయ్యో దొరగారు, నేనేం చేశాను బాబు? అదంతా ఆ దేవుడి దయ దొరా. ఆ చేప ప్రాణం తీయడానికి నా మనసు ఒప్పలేదు, అందుకే బతికించాను. అదే నీలోని దైవత్వం రామయ్య. అదృష్టం అనేది కేవలం కష్టపడితేనే రాదు. నీలాంటి జాలిగల గుండె ఉన్నప్పుడే ఆ అదృష్టం దేవుడి రూపంలో తలుపు తడుతుంది. గుమస్తా, ఆ 500 రూపాయలు రామయ్య చేతిలో పెట్టు. గుమస్తా 500 రూపాయలను రామయ్య చేతిలో పెడతాడు. రామయ్య, నీ నిజాయితీకి, నీ మంచి మనసుకు ఈ 500 చాలా తక్కువ. ఈ రోజు నుంచి నిన్ను నా సొంత పడవలకు పెద్ద మాదిగగా నియమిస్తున్నాను. ఇకపై నువ్వు వల వేసి కష్టపడాల్సిన అవసరం లేదు. నా పడవలను పర్యవేక్షిస్తూ నెలకు 50 రూపాయల జీతంతో దర్జాగా బతుకు. ఇది నా బిడ్డ ప్రాణాలు నిలబెట్టిన నీకు నేను ఇస్తున్న బహుమతి. ఆ మాట వినగానే రామయ్య, సత్తెమల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయ్య దొరగారు, మా కష్టాలన్నీ ఈ రోజుతో తీరిపోయాయి దొర. ఇన్నాళ్ళు నా భర్త అమాయకత్వాన్ని నేను తిట్టుకున్నాను. కాని ఆయన దయ, ఆయన జాలి వలని ఈరోజు నాకు ఈ మహాభాగ్యం దక్కింది. ఆ చేప క్షేమంగా ఉంది కదా దొరా? అది మా కొలనులో మహారాణిలా ఉంది రామయ్య. నువ్వు ఎప్పుడైనా వచ్చి దాన్ని చూసుకోవచ్చు. ఆనాటి నుండి రామయ్య బతుకు పూర్తిగా మారిపోయింది. జమీందారు గారి పడవలకు పర్యవేక్షకుడిగా ఎంతో బాధ్యతగా పనిచేశాడు. సత్తమ్మ కూడా గడుసుతనం తగ్గించి తన భర్తను ఎంతో గౌరవంగా, ప్రేమగా చూసుకుంది. ఆ పూరిగుడిసె పోయి వాళ్లకు ఒక పెద్ద పెంకుటిల్లు వచ్చింది. మనిషి మనసులో స్వచ్ఛమైన దయ, తోటి ప్రాణుల పట్ల జాలి ఉంటే ఆ భగవంతుడు అదృష్టం రూపంలో ఎప్పుడో ఒకప్పుడు తలుపు తడతాడని రామయ్య జీవితం నిరూపించింది. పచ్చని కొండల మధ్య ఉన్న కొండపల్లి అనే గ్రామంలో కేశవులు అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టడం, దొరికిన కూలి పని చేయడం అతని దినచర్య. అతని భార్య గౌరమ్మ మంచి ఇల్లాలు. ఆ ఊరికి గరుడయ్య అనే ఊరి పెద్ద ఉన్నాడు. పేరుకు తగ్గట్లే అతను పేదల రక్తం పీల్చే రాబందులాంటివాడు. వడ్డీల మీద వడ్డీలు వేసి ఊర్లో సగం మంది భూములను లాగేసుకున్నాడు. ఒకరోజు ఉదయం, ఏవండి, ఇంట్లో పూట గడవడానికి పిడికడి గింజలు కూడా లేవు. నిన్న మీరు తెచ్చిన 2 గడ్డ గినుసులతోనే రాత్రి గడిపాం. ఈరోజు పిల్లల ఆకలి ఎలా తీరేదండి? బాధపడకు గౌరమ్మ. ఆ దేవుడు మనకి కష్టాన్ని ఇచ్చినా దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇస్తాడు. నేను ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా అడిగి పని సంపాదించుకుని వస్తాను. సరేనండి, త్వరగా రండి. పిల్లలు ఆకలికి ఏడుస్తున్నారు. కేశవులు పని కోసం ఊర్లోకి బయలుదేరాడు. తెలిసిన వాళ్ళందర్నీ, ఎంతోమంది రైతులను పని అడిగాడు. కాని ఎవరూ పని లేదన్నారు. చివరి ఆశగా ఊరి పెద్ద గరుడయ్య చావడికి వెళ్ళాడు. అయ్యా పెద్దగారు, ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. నా దగ్గర నీకు ఇచ్చే పనేమీ లేదురా. వెళ్ళి ఆ అడవిలో కట్టెలు కొట్టుకో. వెళ్ళు. అని ఊరి పెద్ద కూడా పని లేదు అనడంతో కేశవులు ఎంతో నిరాశపడ్డాడు. బాధగా నడుచుకుంటూ వెళ్ళి ఊరి చివర ఉన్న పాత శివాలయం దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే అటుగా శివాలయం పంతులుగారు వచ్చారు. పంతులుగారు, ఉదయం నుండి ఊరంతా తిరిగాను. ఎవ్వరూ పని ఇవ్వలేదు. పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. దయచేసి ఏదైనా పని ఉంటే చెప్పండి అయ్యా. బాధపడకు కేశవులు. ఆ శివయ్య ఎవరిని పస్తులు పడుకోనివ్వడు. ఈ పాత శివాలయం ఎంతో శిథిలావస్థలో ఉంది కదా.
నువ్వు దీన్ని శుభ్రం చేసి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు కొట్టేయి. ఆ పని చేస్తే సాయంత్రానికి కొన్ని డబ్బులు ఇస్తాను. చాలా సంతోషం పంతులు గారు, ఇప్పుడే పని మొదలు పెడతాను. కేశవులు తన కొడవలి తీసుకుని పాడుబడ్డ శివాలయం దగ్గర పని మొదలుపెట్టాడు. పగలంతా చెమటోడ్చి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు కొట్టేశాడు. సాయంత్రం గుడి లోపల శుభ్రం చేస్తుండగా ఒక మూలన మట్టిలో కూరుకుపోయి ఉన్న ఒక రాతి వస్తువు కనిపించింది. అరే ఏంటిది, ఏదో గుండ్రంగా రాతిలాగా ఉందే. అనుకుని బయటకు తీశాడు. అది ఒక పాతకాలపు రాతి తిరగలి. అది ఎన్నో ఏళ్ల నాటిదైనా ఎక్కడా చెక్కు చెదరలేదు. దానికి ఉన్న చెక్క పిడి కూడా ఎంతో గట్టిగా ఉంది. ఎవరో పాతకాలం వాళ్ళు గుడికి విరాళంగా ఇచ్చి ఉంటారు. ఇన్నాళ్ళు మట్టిలో పడినా దీని చెక్క పిడి కూడా పాడవలేదు. ఇంట్లో పాత తిరగలి విరిగిపోయి గౌరమ్మ ఇబ్బంది పడుతోంది. పాడుపడ్డదే కదా, దీన్ని ఇంటికి తీసుకువెళ్తాను అనుకుని ఆ తిరగల్ని తీసుకుని సాయంత్రం గుడి పంతులు గారి దగ్గరికి వెళ్తాడు. పంతులుగారు, గుడి ఆవరణంతా శుభ్రం చేశాను. లోపల పని చేస్తుండగా మట్టిలో ఈ పాత రాతి తిరగలి దొరికింది. మా ఇంట్లో తిరగలి విరిగిపోయి నా భార్య ఇబ్బంది పడుతోంది. దయచేసి మీరు అంగీకరిస్తే ఈ పాత తిరగలిని నేను మా ఇంటికి తీసుకుని వెళ్తాను. అలాగే కేశవులు, మీ ఇంట్లో అవసరం ఉంది అంటున్నావు కదా, నువ్వే తీసుకువెళ్ళు. ఇదిగో నువ్వు చేసిన పనికి నీ కూలీ డబ్బులు. డబ్బులు తీసుకుని కేశవులు ఆ తిరగలని భుజాన పెట్టుకుని కూలి డబ్బులతో కొన్ని జొన్నలు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. గౌరమ్మ, ఇట్రా. కూలీ డబ్బులతో కొన్ని జొన్నలు తెచ్చాను. గుడిలో ఈ పాత తిరగలి దొరికితే పంతులు గారిని అడిగి తెచ్చుకున్నాను. కడిగి శుభ్రం చెయ్యి. సరేనండి. ఎంత మంచి తిరగలో. గౌరమ్మ ఆ తిరగలిని శుభ్రంగా కడిగింది. కాని అందులో వేసి విసరడానికి ఆ జొన్నలు తప్ప మరేమీ లేవు. ఆకలితో ఏడుస్తున్న పిల్లల్ని చూసి ఆమెకు ఎంతో బాధేసింది. గౌరమ్మ తిరగల్ని తిప్పుతూ, ఎంత మంచి తిరగలో, కాని విసరడానికి ఆ పిడికడి గింజలు తప్ప మరేమీ లేవే. ఈరోజు నా పిల్లల ఆకలి తీరడానికి వేడివేడి అన్నం, పప్పు, కూరలు ఉంటే ఎంత బావుండు అని అనుకుంది. అంతే, గౌరమ్మ అలా మనస్ఫూర్తిగా కోరుకోగానే ఒక్కసారి తిరగల్లో నుంచి వేడివేడి అన్నం, కమ్మటి పప్పు, కూరలు రాలడం మొదలయ్యాయి. ఏవండి, ఏవండి, ఇటు చూడండి. ఈ తిరగలికి దయ్యం పట్టిందండి. నేను అన్నం, పప్పు కావాలని కోరుకోగానే అందులో నుంచి అవన్నీ బయటకు వస్తున్నాయి. అరెరే, ఇదేం విచిత్రం! ఏది అడిగితే అది ఇస్తుందేంటి? ఉండు, నేను పరీక్షిస్తాను. అని తిరగల్ని పట్టుకుని, మాకు తినడానికి తియ్యటి పాయసం, గారెలు కావాలి అని అడిగిన వెంటనే ఆ తిరగల్లో నుంచి వేడివేడి పాయసం, గారెలు రావడం మొదలయ్యాయి. కేశవులు దాన్ని పట్టుకుని ఆపగానే ఆగిపోయింది. గౌరమ్మ, ఇది దెయ్యం పట్టిన తిరగలి కాదు, దేవుడిచ్చిన మాయా తిరగలి. ఇది మనం ఏ ఆహారం కోరుకుంటే ఆ ఆహారాన్ని ఇస్తుంది. ఇది సాక్షాత్తు ఆ శివయ్య మనకిచ్చిన ప్రసాదం. ముందు పిల్లలకు కడుపు నిండా తినిపించు. ఆ రోజు గౌరమ్మ తిరగలని అడిగి తీసుకున్న భోజనం అమృతంలా ఉంది. ఆ భోజనం తిన్నవారి పిల్లల నీరసమంతా పోయి ఎంతో బలంగా తయారయ్యారు. ఆ రోజు రాత్రి కేశవులు గౌరమ్మతో, గౌరమ్మ, దేవుడు మన ఆకలి తీర్చాడు. కానీ మన ఊర్లో ఊరి పెద్దగారి అప్పులు కట్టలేక పస్తులు పడుకునే పేదలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఆకలి కూడా మనమే తీర్చాలి. అంతేనండి, 10 మంది ఆకలి తీర్చితే ఆ దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎవరికి ఏది కావాలంటే అది ఈ తిరగల్ని అడిగి మరీ పెడదాం. అప్పటి నుండి కేశవులు తన గుడిసె బయట అన్నదానం మొదలుపెట్టాడు. ఊర్లో ఉన్న పేదలందరికీ వాళ్ళు ఏ భోజనం అడిగితే ఆ భోజనాన్ని తిరగల నుంచి కోరుకుని మరీ ఉచితంగా దానం చేయడం మొదలుపెట్టాడు. ఆ ఆహారం తిన్న ఊరి జనాలు రోగాలు కూడా తగ్గిపోయాయి. ఊరంతా కేశవుల్ని దేవుడిలా కొలవడం మొదలుపెట్టారు. కొద్ది రోజులు గడిచాయి. కేశవులు ఇంటి ముందు జనం క్యూ కట్టడం, పేదలకు ఉచితంగా పంచభక్ష పరమాన్నాలు అందడం ఊరి పెద్ద గరుడయ్య కంట పడింది. గరుడయ్య పక్కన అతనికి నమ్మిన బంటు భద్రయ్య ఉన్నాడు. ఒరే భద్రయ్య, ఏంట్రా గుడిసె దగ్గర జాతర? ఆ కేశవుల గాడికి పూట గడవడమే కష్టం కదా, వాడెలా ఊరందరికీ రకరకాల భోజనాలతో అన్నదానం చేస్తున్నాడు? పెద్దగారు, ఆ కేశవులు గారికి ఏదో మాయా తిరగలి దొరికిందట. అందులో ఏ ఆహారం అడిగితే ఆ ఆహారం వస్తుందట అయ్యా. అందుకే వాడు ఊరందరికీ దానకర్ణుడిలా పంచుతున్నాడు. ఏమిటి? ఏది కోరుకుంటే అది ఇస్తుందా? ఒరేయ్, ఆ తిరగలి నా దగ్గర ఉంటే నాకు అన్నం ఎందుకురా? అందులోంచి వజ్రాలు, బంగారు కాసులు అడిగి కోటీశ్వరుని అయిపోతాను కదరా. ఆ తిరగలి వాడికి
ఎక్కడ దొరికిందో కనుక్కో. కనుక్కున్నాను పెద్దగారు. వాడు మొన్న గుడి పంతులు గారి మాట మీద పాత శివాలయం శుభ్రం చేశాడు కదా, అక్కడే వాడికి దొరికిందట. అయితే ఆ పాత శివాలయం మా తాతల నాటిది కదరా. మా తాతలు కట్టించిన గుడిలో దొరికిన వస్తువు నాదే అవుతుంది. పదా, వెంటనే రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టు. మరుసటి రోజు రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. గరుడయ్య దర్జాగా కూర్చున్నాడు. కేశవులు భయంగా నిలబడి ఉన్నాడు. ఒరే కేశవులు, మా తాతల నాటి పాత శివాలయంలో నీకు దొరికిన మాయా తిరగల్ని దొంగిలించి నీ ఇంట్లో పెట్టుకుంటావా? అది మా వంశపు వస్తువు, ఆస్తి. దాన్ని వెంటనే నాకు అప్పగించు. అయ్యా పెద్దగారు, నేను దొంగను కాను. పాడుబడ్డ గుడిలో దొరికితే ఇంటికి తెచ్చుకున్నాను. దానివల్ల నాకే కాదు, ఈ ఊరి పేదలందరికీ ఆకలి తీరుతుంది. దాన్ని నా దగ్గర ఉంచండి అయ్యా. నోరు ముయ్. ఊరి జనాలరా, మీరే చెప్పండి. మా తాతల నాటి గుడిలో దొరికింది నాదే కదా. ఊరి జనాలంతా అవును అన్నారు. కేశవులు కన్నీళ్లతో ఆ మాయా తిరగల్ని ఊరి పెద్ద గరుడయ్యకు అప్పగించాడు. గరుడయ్య గర్వంగా నవ్వుకుంటూ ఆ తిరగల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఇక నా పంట పండింది. నాకెందుకురా ఈ అన్నం పప్పులు? భద్రయ్య, ఆ తిరగల్ని పట్టుకొని మనకి నవరత్నాలు, వజ్రాలు, బంగారు కాసులు కావాలని అడుగు. భద్రయ్య తిరగలు పట్టుకుని వజ్రాలు కావాలని కోరుకున్నాడు. భద్రయ్య అలా అడగగానే తిరగల్లో నుంచి బంగారానికి బదులుగా నల్లటి పొగ, వేడివేడి బూడిద, వందలాది తేళ్లు, జెర్రులు బయటకు రావడం మొదలయ్యాయి. అమ్మో, ఇవేంటి తేళ్లు నన్ను కుట్టేస్తున్నాయి అని భయంతో పరుగులు తీశాడు. ఒరేయ్, ఆ తిరగల్ని ఆపరా, పారిపోకు. నా ఇల్లంతా బూడదతో నిండిపోతోంది. ఇల్లంతా పొగతో నిండిపోయి గరుడయ్య దగ్గుతూ కళ్ళు మండుతూ కింద పడిపోయాడు. ఆ తిరగలి ఇంకా వేగంగా తిరుగుతూ తన ఇంట్లోని ధాన్యాన్ని, వస్తువుల్ని అంతా బూడిదగా మార్చడం చూసి గరుడయ్య ప్రాణభయంతో వణికిపోయాడు. పేదల ఆకలి తీర్చే మంచి మనసున్న వాళ్లకే అది అమృతాన్ని ఇస్తుందని, తనలాంటి స్వార్థపరులకు ఇలా బూడిదను, విష జంతువులను మాత్రమే ఇస్తుందని అతనికి అప్పుడు అర్థమైంది. గరుడయ్య ఇల్లు వదిలి బయటకు పరుగు తీశాడు. అతని గర్వమంతా మట్టిలో కలిసిపోయింది. తన తప్పు పూర్తిగా తెలుసుకున్నాడు. గరుడయ్య పరుగున వెళ్లి కేశవులు గుడిసె ముందు నిలబడి, కేశవులు, నన్ను క్షమించు కేశవులు. నా దురాశ వల్ల నా ఇల్లు బూడిదైపోయింది. ఆ మాయా తిరగలి నాకొద్దు, దాన్ని నువ్వే తీసుకో. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఏమైంది పెద్దగారు, మీరు ఎందుకు ఇలా భయపడుతున్నారు? కేశవులు, ఆ మాయా తిరగలి నా ఇంట్లో విష జంతువులను, వేడి వేడి బూడిదను కక్కుతోంది. నా ఇల్లంతా కాలి బూడిద అవ్వకముందే దయచేసి నన్ను కాపాడు బాబు అని కేశవులు బతిమలాడుతూ తన ఇంటికి తీసుకెళ్తాడు. గౌరమ్మ కూడా వాళ్ళ వెంట వెళ్తుంది. కేశవులు వెళ్ళి ఆ తిరగలి పట్టుకోగానే అందులో నుంచి తేళ్లు రావడం ఆగిపోయింది. మళ్ళీ ప్రశాంతంగా మారింది. కేశవులు, నువ్వు దేవుడివిరా, నిజమైన దేవుడివి. డబ్బు ఆశతో పేదల కడుపు కొట్టాను. ఎన్నాళ్ళు నా కళ్ళను కమ్మిన అహంకారం ఇప్పుడే తొలగిపోయింది. అయ్యా పెద్దయ్య గారు, ఆశకు అంతుండదు. తోటివారికి దానం చేసే గుణానికి మించిన ఆస్తి లేదు. మీ మనసు మారింది, అదే మాకు 10,000. అవునమ్మా గౌరమ్మ, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరి పేదలకు ఉచితంగా నా భూముల్లోనే పండిన ధాన్యాన్ని పంచుతాను. గౌరమ్మ, పెద్దగారిలో మార్పు వచ్చింది. ఇక మన ఊరికి కరువు రాదు. మనుషులు తమ కష్టం మీద బతకాలి, కానీ ఇలాంటి మాయల మీద కాదు. ఈ మాయా తిరగలి వల్ల ముందు ముందు ఇంకా ఎంతో మందిలో దురాశ పుడుతుందో, ఎవరికి ఏ ఆపద తెస్తుందో. అందుకే దీనికి స్వస్తి పలకడమే మంచిది. అలా చెప్పి కేశవులు ఆ మాయా తిరగల్ని తీసుకుని వెళ్లి పవిత్ర గంగానదిలో కలిపేశాడు. అప్పటి నుండి మాయల మీద కంటే మనుషుల కష్టం మీద, దయ మీద నమ్మకం ఉంచాలని ఆ ఊరి వాళ్లకు అర్థమైంది. గరుడయ్య తన గర్వాన్ని, లోభిత్వాన్ని వదిలేసి తనకున్న భూముల్లో పండిన పంటను పేదలకు ఉచితంగా పంచడం మొదలుపెట్టాడు. కొండపల్లి ఊరు మళ్లీ పాడి పంటలతో, అందరి ఆప్యాయతలతో భూలోక స్వర్గంలా మారిపోయింది. నీతి, నిజాయితీ, పరోపకారం ఉన్న చోటే దైవానుగ్రహం నిలుస్తుంది. స్వార్థంతో ఇతరుల అదృష్టాన్ని లాక్కోవాలని చూస్తే శిక్ష తప్పదు. మాయల కంటే కష్టపడి పనిచేయడమే మనిషికి నిజమైన బలం.